పంది మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు. నోటిలో నీళ్లు పోసుకొని అభిషేకం చేస్తాడు. చెప్పులు వేసుకున్న కాళ్లతోనే శివలింగం మీద ఉన్న పూలని పక్కకు జరుపుతాడు. ఆ మహాశివుడికి 63 ప్రసిద్ధ భక్తులలో ఒకడైన తిన్నడు అతనే భక్త కన్నప్ప. శ్రీకాళహస్తి అడవిలో ఒక పంది కనిపిస్తే ఆ పందిని వేటాడి తినడానికి ఆ పందిని కాల్చుకున్నాడు. తర్వాత నీళ్ల కోసం వెతుకుతుండగా పూలతో అలంకరించిన శివలింగం కనిపించింది. శివుడికి ఎవరో నైవేద్యం పెట్టలేదని తన దగ్గరున్న పంది మాంసాన్ని పెట్టాలనుకుంటాడు. అంతలోనే స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని ఆలోచిస్తూ ఒక సరస్సు దగ్గరికి వెళ్తాడు. చేతిలో పంది మాంసం ఉండడంతో నోటితో నీళ్లని తీసుకుంటాడు. శివుడి దగ్గరికి వెళ్లి శివలింగం మీద ఉన్న పూలను కాళ్లతోనే పక్కకు జరిపి నోటిలో ఉన్న నీళ్లతో అభిషేకం చేస్తాడు. పక్కనున్న పూలతో శివలింగానికి అలంకరించి పంది మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. అప్పటి నుంచి తిన్నడు ప్రతిరోజు ఇలాగే చేయడం మొదలు పెట్టాడు. రోజులాగానే ఒక రోజు తిన్నడు పంది మాంసాన్ని పెట్టాడు. ఆ రోజు శివుడు తినలేదు. ఎందుకు తినలేదో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. పార్ట్ 2 చేస్తా.